గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం. తిథి చవితి సాయంత్రం 6:14, తదుపరి పంచమి. నక్షత్రం భరణి రాత్రి 12:36, తదుపరి కృతిక. వర్షం ఉదయం 11:28 నుంచి 12:55, దుర్ముహూర్తం ఉదయం 6:07 నుంచి 7:43 వరకు, అమృత గడియలు రాత్రి 8:13 నుంచి 9:40, రావుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:08. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే వచ్చే రాగానే వసూళ్లు అంటూ ప్రధాన వార్తగిచ్చారు. ప్రొబేషనరీ దశలోనే అక్రమాలు, వివాదాస్పదమవుతున్న పలువురు యువ ఐపీఎస్ల తీరు. ఒకరి ఛార్జీమేమో మిగిలిన వారిని అప్రాధాన్య పోస్టులోకి బదిలీ చేశారట. రోగం వచ్చినా ప్రాణం పోయినా చెందాలే గతి. మెడికల్ రియంబర్స్మెంట్ లేదు, కారుణ్య నిమ్మకాలు ఇవ్వరు. కష్టం వస్తే సహా ఉద్యోగుల విరాళాలతోనే గట్టెక్కేది. ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులపై విద్యాశాఖ చిన్న చూపు చూపుతుంది అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే ఐట్రాకు సర్వ అధికారాలు అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మంత్రివర్గం తీర్మానం తెలిపిందట. డిప్యుటేషన్పై 169 మంది అధికారులు, 940 మంది పొరుగు సిబ్బంది. ఓఆర్ఆర్ లోపాలున్న చెరువులు, కుంటలు దేని పరిధిలోకి వస్తాయి? త్రిబుల్-ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కమిటీ. ఈ ఖరీఫ్లో పండే సన్నధాన్యం కొనుగోలుకు ₹500 బోనస్ ఇవ్వనున్నారట. అలాగే ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తికి ₹4,637 కోట్లు మంజూరు చేశారట. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలని వెల్లడించడం జరిగింది. ఈ అంశాన్ని ఇచ్చారు. ఓటుకు నోటు కేసు భోపాల్కు బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరించిందట. ఎందుకనే విషయాన్ని చూద్దాం. పిటిషన్లో అనుమానాలు తప్పితే ఆధారాలు లేవని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం తెలిపిందట. సుప్రీం మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు నిరాకరణ చెప్పింది. ప్రాసిక్యూషన్లో జోక్యం చేసుకోవద్దని చెప్పేసి సీఎంకు నిర్దేశం ఇచ్చిందట. కేసు వివరాలను ముఖ్యమంత్రికి నివేదించొద్దని చెప్పేసి ఏసీపీ డీజీకి ఆదేశాలు జారీ చేసిందట. సింగరేణి కార్మికులకు ₹796 కోట్లు దసరా బోనస్ అని చెప్పేసి ఒక్కో శాశ్వత ఉద్యోగికి సగటున ₹1.90 లక్షలు రానున్నాయట. తొలిసారిగా ఒప్పందం కార్మికులకు ₹5,000 చొప్పున అందజేయనున్నారట. ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ సమానత్వ భావ ప్రకటన హక్కులను అవి విఘాతం. కేంద్ర ప్రభుత్వం ఐటీ రూల్స్ సవరణలను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చిందట. హెజ్బొల్లా నంబర్ 1 అంతం, బీరూట్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడి. సీనియర్ కమాండర్ ఇబ్రాహీం అఖిల్ మృతి చెందాడంటున్న ఇజ్రాయెల్. మరో 12 మంది మరణం, ఇందులో 10 మంది కమాండర్లు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారట. ఘోర అపచారం అని చెప్పేసి పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి అట. నివేదనలకు కిలో నెయ్యి ₹1667కు కొంటున్నామన్న సుబ్బారెడ్డి లడ్డు ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు ₹320 మాత్రమే. తూతూ మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు. లడ్డు ధరలు రెట్టింపు చేసిన నాణ్యత మాత్రం నాసిరకంగానే ఉందని చెప్పేసి చెప్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో సాగిన అరాచకాలపై విస్తుపోతున్నారు భక్తులు. పంది కొవ్వు ఉందనేది సుస్పష్టం. వెజిటేబుల్ ఆయిల్స్ కలిపారనేది నిజమే. ఎన్డీడీబీ కాఫ్ నివేదిక నిపుణులు విశ్లేషించారట. అవకాశాల పేరిట 4 ఏళ్ల పాటు అఘాయిత్యం. మతం మారి పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ దంపతులు దాడి. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. టీచర్ల సర్దుబాటుకి పచ్చ జెండా. పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీ. ఖాళీల ప్రకారం పంచాయతీ మొదలుకొని జిల్లా వరకు పంపించే అవకాశం. స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లకు పూర్తి అధికారాలు. తొలిసారిగా విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయట. వైద్య విద్య ప్రవేశాలు స్థానికత అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందట. ఏదైతే జీవో 33 సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన 135 మంది కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసిందట. అలాగే
నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అందులో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పిందట. మిగిలిన జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని, 22, 23 తేదీలో కూడా పలు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపిందట. స్వదేశీ ట్యూబ్లతో అంతరిక్ష ప్రయోగాలు ఉత్పత్తి చేసిన అణు ఇంధన సంస్థ ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. చంద్రబాబు, నీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావా? రాజకీయంగా కొట్లాడాలనుకుంటే నాతో కొట్లాడు అంటూ వైఎస్ జగన్ తెలిపారట. నీ 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇంత నీచానికి దిగజారుతావా? రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని తిరుమల ఆలయానికి అపవిత్రత అపందిస్తావా? లడ్డు తయారీ ప్రక్రియను దారుణంగా అబాసుపాలు చేస్తావా? నెయ్యిపై 2 నెలల క్రితం వచ్చిన నివేదికను ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేస్తావా? రాజకీయ స్వార్థం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర పాల్పడ్డ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రధాని సీజేఐకి లేఖ రాస్తామని జగన్ తెలిపారట. అలాగే కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలని కలెక్టరేట్ ముట్టడిలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారట. సింగరేణి కార్మికులకు రూపాయలు 776 కోట్లు బోనస్. 4-5 రోజుల్లో మెడికల్ కౌన్సిలింగ్ అంశాన్నిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులపై బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీ. అమృత్ టెండర్లో అవినీతి నిగ్గు తేల్చని అంటూ టెండర్ అవకతవకల్లో సీఎం బావమర్దికి భాగస్వామ్యం ఉందంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు కేటీఆర్ లేఖ రాశారట. నేటి నుంచి కాంగ్రెస్ జిల్లాల వారి సమీక్షలు. పీసీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలో భేటీలు. తొలుత వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నేతలతో భేటీలు కానున్నారట. కాళేశ్వరం తెలంగాణ రైతుకు 1000 ఏనుగుల బలమంటూ హరీష్ తెలిపారు. ప్రభుత్వ సుపత్రులపై బురద చల్లద్దు అంటూ ఇందిరా శోభన్ మాట్లాడారట. అలాగే పలుకుబడి ఉంటే సీఎంపై ఒత్తిడి తేవాలి. మహేష్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదన్ చారి హితవు చేశారట. అలైన్మెంట్ మార్పు వెనక అరాచకం అని మాజీ మంత్రి వేముల తెలిపారట. RRR దక్షిణ భాగంలో రేవంత్ సర్కార్ భూదందాలు అని ఆ అంశాన్ని ఇచ్చారు. నెలవారీగా నిధులు, వారం సమీక్ష. 20 నెలల్లో SLBC టన్నెల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారట. మంత్రులు ఉత్తమ్ వెంకటరెడ్డితో కలిసి టన్నెల్ పరిశీలించారు. ప్రాజెక్టుల పురోగతిపై అధికారులు ప్రజానిధులతో సమీక్ష కూడా నిర్వహించారట. జానీ మాస్టర్ కు 14 రోజులు రిమాండ్ విధించారు. అలాగే వేవ్స్ కు భారత్ ఆతిథ్యం సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ లో ADCP సర్వే. పెసర రైతుకు ఎసరు, వ్యాపారులకు మార్క్ ఫెండ్ అండ. ఆత్మహత్యకు అనుమతి ఇవ్వండి. కలెక్టరేట్ ఎదుట కుటుంబం నిరసన తెలిపింది. చిల్లి గవ్వ లేదు, ఏం చేయాలో తెలియదు. మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే హైడ్రాకి పూర్తి స్వేచ్ఛ అని కూడా ఇచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖలకు ఉన్న అధికారాలు అప్పగింత. సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందట. సింగరేణి కార్మికులకు రూపాయలు 796 కోట్లు బోనస్. సగటున ప్రతి కార్మికుడికి రూపాయలు 1.90 లక్షలు దసరా కానుక అని ఈసారికి అనుమతి. స్థానికత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు భారీ ఊరటని లభించిందని చెప్తున్నారు. నీట్ కౌన్సిలింగ్ కు వాళ్లను అనుమతిస్తున్నట్లు సుప్రీంకు తెలిపింది ప్రభుత్వం. 4-5 రోజుల్లో మెడికల్ కౌన్సిలింగ్. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో లైన్ క్లియర్ అయింది. మొదట రాష్ట్ర స్థాయి మెరిట్ లిస్ట్ విడుదల. నెలాఖరుకు తొలి విడత కౌన్సిలింగ్ పూర్తి కానుందట. కాంగ్రెస్ వెనుక అర్బన్ నక్సల్స్. కాంగ్రెస్ లోకి విద్వేష భూతం ప్రవేశించిందని ఆ పార్టీని అర్బన్ నక్సల్స్ అంశాన్ని ఇచ్చారు. 2026 కల్లా నక్సలిజం అంతం. దేశంలో 2026 మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా అంతమైపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూస్తే హైడ్రాకు ఐఫవర్ విశేషాధికారాలు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నేడో రేపో ఆర్డినెన్స్ కూడా రానుందట.
అలాగే ఓటుకు నోటు కేసు బదిలీకి సుప్రీం తిరస్మృతి, ఊహాజనిత అంశాలతో పిటిషన్ వేశారని వ్యాఖ్య, కేసు దర్యాప్తులో జోక్యం ఉండొద్దని రేవంత్ కు ఆదేశం, ప్రాసిక్యూషన్ కు సహకరించాలని ఏసీబీకి నిర్దేశం, రేవంత్ క్షమాపణలను అంగీకరించిన ధర్మాసనం రాజ్యాంగ హోదాలో జాగ్రత్తగా ఉండాలని హితబోధ చేశారట. నవనగరం 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, విద్య, ఎలక్ట్రానిక్స్, ఔషధం, పర్యాటకం 4 జోన్లుగా కొత్త నగర విభజన, 5,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు, 1000 ఎకరాలు ఎలక్ట్రానిక్స్ సిటీ, కొత్తగా వచ్చే ఫాక్స్కాన్, అందులో 1000 ఎకరాల్లో జపాన్ కంపెనీల పార్క్, 2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, రాజధానికి మణిహారంగా ఫ్యూచర్ సిటీ, విలాసాలకు పెద్దపీట అంటూ ఫ్యూచర్ సిటీలో రేస్ క్లబ్, గోల్ఫ్ కోర్స్, బిలియనీర్ల కోసం ప్రత్యేక క్లబ్, 10 లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి, దాని పక్కనే మెట్రో రైలు. అలాగే అయ్యో ఇంత అపచారమా, కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాల, తిరుమల లడ్డు విషయంలో జగన్ నిర్వాహకంపై సర్వత్రా బగ్గు, కేంద్ర సర్కార్ సీరియస్ అయిందట. మోదీ ప్రభుత్వం సెబీలాగా కళ్ళు మూసుకో, అక్రమ మార్కులు తప్పించుకోలేరన్న స్విట్జర్లాండ్ అటార్నీ ఆఫీస్ స్విస్ ఖాతాల వ్యవహారంలో అందానిలా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు. చిరంజీవికి అక్కినేని అవార్డు వచ్చే నెల 28న అమితాబ్ చేతుల మీదుగా అందచేత, ఇకపై 2 ఏళ్లకొకసారి అవార్డు ప్రదానం నాగార్జున వెల్లడించారట. అలాగే నవనగరం 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అంశాన్ని చూసాం. అలాగే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు అధికారులు జవాబులు ఇవ్వట. వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కమిషన్. నేడు నాణ్యత నియంత్రణ విభాగం ఇంజనీర్లు విచారణ జరపనున్నారట దీని పట్ల. అలాగే కేంద్రం ఐటీ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సమానత్వం, భావ వ్యక్తీకరణ, వృత్తి హక్కులకు భంగం కొట్టేసిన బాంబే హైకోర్టు, ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను స్వస్తి, సోషల్ మీడియాలో ప్రభుత్వ విమర్శలకు ఊరట లభించిందట. హై రిస్క్ జోన్లో తెలుగు రాష్ట్రాలు అని చెప్పేసి అస్సాం తర్వాత ఏపీ, తెలంగాణకు విపత్తుల ముప్పు ఉందని చెప్పేసి చెప్తున్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న వర్షపాతం, దిగువకు వరద ప్రమాదం, వాతావరణ మార్పులతోనే వరదలు, కరువు ఎదుర్కొనేందుకు జిల్లాలు వారి ప్రణాళికలు అవసరం అంటున్నారు భారత వాతావరణ శాఖ విశ్రాంత డీజీ కేజే రమేష్. అలాగే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కు మార్గం సుగమం అయిపోయింది. వారంలోపే కన్వీనర్ కోటా షురూ కానుంది. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానికతపై రాష్ట్ర విద్యార్థులకు సుప్రీంలో ఊరట. హైకోర్టుకు వెళ్లిన వారు కౌన్సిలింగ్ కు హాజరవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. జానీ మాస్టర్ చెంచలగూడ జైలుకు 14 రోజులు రిమాండ్ విధించారు. దురుద్దేశంతోనే బాలికను అసిస్టెంట్గా చేర్చుకున్నాడు. చేరిన నెలలోపే ముంబైలో రేప్ భయపెట్టి ఆ తర్వాత పలుమార్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించడం జరిగిందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూసుకుంటే, సిబిఐ దర్యాప్తు జరపాలి, RRR అలైన్మెంట్ మార్పు అసలు గుట్టు తేల్చాలి అంటూ ప్రశాంత్ రెడ్డి తెలిపారట. ఆ అంశాన్ని ప్రధాన వార్తగా ఇచ్చారు. దీని పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలి, లేదంటే కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైనట్టే. అలైన్మెంట్ మార్పుతో ప్రభుత్వ పెద్దలు భూదందా, 100 ఎకరాలు చెరా, అందుకే RRR పై కుట్ర, ఫోర్స్ సిటీ కోసం రూట్ మార్చారన్నది పచ్చి అబద్ధం. కొత్త అలైన్మెంట్ తోనే రింగ్ రోడ్ మరింత దూరం, మార్పులు మార్గం ఏమిటో ముఖ్యమంత్రి చెప్పాలి అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి తెలిపారట. సౌత్ అలైన్మెంట్ పై సర్కార్ కమిటీ మార్పు ఎందుకోసం? 14 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు, రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. రైతుల్లో పలు సందేహాలు. గత సర్కార్ హయాంలోనే అలైన్మెంట్ పూర్తి, గ్రౌండ్ లో మార్కింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. సెన్సెక్స్ 84,000 చరిత్రక గరిష్ట స్థాయికి సూచీలు. సెన్సెక్స్ 1360, నిఫ్టీ 375 పాయింట్లు లాభం, 6.24 లక్షల కోట్లు పెరిగిన సంపద. నీట్ స్థానికతపై విద్యార్థులకు ఊరట. పిటిషనర్లు కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వెల్లడించిందట. హెరిటేజ్ జాతీయ విజయకు పాత్ర. తెలంగాణలో చంద్రబాబు సంస్థ హెరిటేజ్ భారీ పెట్టుబడి ₹200 కోట్లతో భారీ డైరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారట. రేవంత్ కు రిపోర్ట్ చేయొద్దు, ఓటుకు నోటు దర్యాప్తుపై సుప్రీం ఆదేశం, నో జాగ్రత్త అంటూ సీఎం కు చురక. అలాగే త్వరలో మద్యం ధరలు పెంపు, పెరిగిన ధరలో ప్రధాన వాటా కంపెనీలకే. సర్కారు ఖజానాను కొల్లగొట్టేందుకు భారీ కుట్ర చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే తీరు ధరలకు కసరత్తు, చక్రం తిప్పుతున్న పొరుగు రాష్ట్రపు అనుగుడు. అస్మదీయులకే మద్యం సరఫరా కాంట్రాక్టులు. అక్టోబర్ చివర్లో ధరలపై వెలువడనున్న నిర్ణయం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
तत्सत्। बोलो केदारेश्वर महादेव की जय। श्री श्री अम्बे मातु की जय। सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो। जय शंभुनाथ दिगंबरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं मृगछाल अंगसुशोभितं करमालदण्डविराजितं मृगछाल अंगसुशोभितं करमालदण्डविराजितं यमकालपाशविमोचकं यमकालपाशविमोचकं करुणाकरं जगदीश्वरं जय शंभुनाथ दिगंबरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं गलरुण्डमाल कपाल व्याल तनभस्म शोभित सुन्दरं गलरुण्डमाल कपाल व्याल तनभस्म शोभित सुन्दरं तव शक्ति अंगसुशोभितं तव शक्ति अंगसुशोभितं करुणाकरं जगदीश्वरं जय शंभुनाथ दिगंबरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं हे दक्षयज्ञविनाशकं हे कामदाहनकारणं हे दक्षयज्ञविनाशकं हे कामदाहनकारणं श्रीगणेशस्कन्दनमस्कृतं श्रीगणेशस्कन्दनमस्कृतं करुणाकरं
जगदीश्वरं जय शम्भुनाथ दिगम्बरं जय शम्भुनाथ दिगम्बरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं हे आशुतोष शशांक शेखर चंद्रमौलि मृत्युंजयं हे आशुतोष शशांक शेखर चंद्रमौलि मृत्युंजयं तव पाद कमल नमाम्यहं तव पाद कमल नमाम्यहं करुणाकरं जगदीश्वरं जय शम्भुनाथ दिगम्बरं जय शम्भुनाथ दिगम्बरं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं कृतेन अनेन अद्य दिने शिवस्तोत्रपाठाख्येन कर्मणाधीश्वर भवानी शंकर महारुद्र महामृत्युंजय श्री भगवत्केदारेश्वर चरणारविंदं प्रीयतां नमः। श्री साष्टांग शिवार्पणमस्तु शिवायै इदं नमः। श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः। हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत्। बोलो केदारेश्वर महादेव की जय। श्री श्री अम्बे मातु की जय। सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो। ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनि प्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈ నెల ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఓటర్ జాబితాపై కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 81% ఇంటింటి సర్వే పూర్తయిపోయిందట. నవంబర్ 9, 10 తేదీలో ప్రత్యేక నమోదుకు అవకాశాన్ని కూడా ఇచ్చారట. ఓటర్ జాబితాలో సవరణలు, కొత్త ఓటర్ నమోదును ఏటా ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ చేపడుతుంది. ఇందులో భాగంగా ఆగస్టు 20 నుంచి జిల్లాలో మొదలైన ఇంటింటి సర్వే అక్టోబర్ 18 వరకు కొనసాగనుంది. ఇందులో పోలింగ్ కేంద్రాల నిర్ధారణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారట. నీటి విడుదల నిలిపివేత. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదలను గురువారం అర్ధరాత్రి నుంచి నిలిపివేశారు. ఆర్ఓబి నిర్మాణాల్లో వేగం పెంచాలి అంటూ ఆర్ఓబి నిర్మాణాల్లో వేగం పెంచాలని, కొత్తవి మంజూరు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కోరారట.
శ్రీముఖాలు జారీ చేయండి. ఇందల్వై ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది ఆచర్ పట్టిక నిర్వహణపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిహెచ్సిని శుక్రవారం డిఎంహెచ్ఓ రాజశ్రీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ఆచర్ పట్టిక పరిశీలించారట. ధాన్యం సేకరణపై భేటీ నేడు. సన్నాలకు బోనస్ నేపథ్యంలో రైతుల్లో నెలకొన్న ఆసక్తి. వానాకాలం పంట వరి కోతలు మరికొన్ని రోజుల్లో మొదలు కానున్నాయి. ఈ సీజన్లో 4.29 లక్షల ఎకరాల్లో పంట సాగైనట్లు అంచనా ఉందట. 11.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మత్స్యశాఖ సిబ్బందికి తాకీదులు. పోచంపాల్లోని జాతీయ చేపపిల్ల ఉత్పత్తి కేంద్రంలో జరిగిన తప్పిదాలపై అధికారులు చర్యకు సిద్ధమయ్యారు. సుమారు 25 లక్షల స్పాన్ చనిపోవడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారంట. చేప పిల్లల విత్తనం చనిపోవడానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. మట్టం భూముల సర్వేపై కదలిక ఏర్పడింది. జిల్లాలో ఆక్రమణలకు గురైన బడా రామ్ మందిర్ భూముల గుర్తింపునకు చేపట్టాల్సిన సర్వే ప్రక్రియపై కదలిక వచ్చిందట. 28న దిశ సమావేశం. కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలు తీరును సమీక్షించేందుకు ఎంపీ చైర్మన్గా వ్యవహరించే జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ సమావేశం తేదీని ఖరారు చేశారట. క్షేత్రస్థాయి పరిశీలన. నగరంలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ బారిన పడిన వారితో నగరపాలక కమిషన్ మకరంద్ మాట్లాడారట. నూతన చట్టాలపై అవగాహన ఉండాలి. నూతన నేర న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సిపి కల్మేశ్వర్ తెలిపారట. మందుల కొరత, రోగుల కలత. వర్షాలు, వాతావరణ మార్పులతో ప్రబలుతున్న విష జ్వరాలు పల్లెలు, పట్టణాలను వణికిస్తున్నాయి. ప్రతి ఇంట్లో జ్వర పీడితులు ఉన్నారు. పేదల వైద్యం కోసం ప్రభుత్వం ఆసుపత్రులకు వెళ్తే 1-2 మాత్రలు మినహా ఇతర ఔషధాలు లభించడం లేదట. అమెరికాలో వినాయక నిమజ్జనం. లడ్డు సొంతం చేసుకున్న సాయి తేజ తదితరులు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ప్రయోగశాల ఉన్న పరీక్షలు కరువు. మాక్లూర్ పిహెచ్సిలో ఉన్న పరిస్థితి ఆ విధంగా ఉందట. సమైక్య భవనాల సమస్యల కేటాయింపు. కేసుల పరిష్కారానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి తెలిపారట. సభ జయప్రదానికి పిలుపు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 30న హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించే స్వర్ణోత్సవాలకు విద్యార్థి మేధావి లోకం తరలి వచ్చి విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్ గణేష్ పిలుపునిచ్చారట. మధ్యాహ్న భోజన నిధులు విడుదల. అలాగే ఒకే చోట చిలకల ముచ్చట అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. విడుదల కాని నిధులు, అందని వేతనాలు. నిర్వహణ భారంతో పంచాయతీలు అప్పులతో పోషించుకుంటున్న మల్టీపర్పస్ వర్కర్లు. ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఫిలిమ్స్లో వైద్య విద్యార్థి మృతి చెందారు. వేల్పూర్కు సంబంధించిన వార్త ఇచ్చారు. జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయం మార్పు. నిజామాబాద్ జిల్లా పాలనా ప్రాంగణంలోని ఉద్యాన శాఖ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారట. బీడీ పరీక్షలో ఒకరు డిబార్ కావడం జరిగింది. అలాగే క్రీడాకారులకు అభినందన తెలిపారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. స్టేడియం వైపు అడుగులు అని చెప్పేసి అక్టోబర్ మొదటి వారంలో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఎల్లుండి జిల్లాకు రానున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి. పాత కలెక్టరేట్ స్థలంలో సింథటిక్ ట్రాక్ స్టేడియం నిర్మాణంపై పరిశీలన జరుగుతుందట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న సిజేరియన్లు. దీని పట్ల ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదు అంటున్నారు. విప్లవోద్యమంలో జిల్లా పూటలు. ఉమ్మడి జిల్లాలో సమాంతర పాలన సాగించిన నక్సల్స్. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో కనుమరుగైన విప్లవోద్యమం. నేడు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. సన్నాలకు బోనస్. టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష పదవికి కిషన్ రాజీనామా. ఉద్యాన శాఖ కార్యాలయం మార్పు చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లులు విడుదల. నూతన చట్టాలపై అవగాహన ఉండాలి. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహించే చర్యలు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఆటలతో మానసిక ఉల్లాసం. అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. రాజారాం స్టేడియంలో అటవీ ఉద్యోగుల క్రీడలు ప్రారంభించారు. డిచ్పల్లి సొసైటీ చైర్మన్పై అవిశ్వాసానికి యత్నం. ఏఎంసీ చెక్పోస్ట్ పునరుద్ధరణకు స్థల పరిశీలన. డైల్ 100 దుర్వినియోగం చేసిన వ్యక్తికి జైలు శిక్ష విధించారు. అరచేతిలో విద్యుత్ సమాచారం. 19 ఫ్యూచర్లతో టీజీఎస్పీడీసీఎల్ యాప్ టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారు. తిరుమల లడ్డుపై దుష్ప్రచారం సరికాదు. బైబ్యాక్ ఒప్పందం చేసుకొని విత్తనాలు విక్రయించాలి. హత్యాయత్నానికి పాల్పడింది భార్య. బంజారాతాండా ఘటనలో వీడిన మిస్టరీ. విచారణలో నేరం అంగీకరించిన భార్య. నిందితురాల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.
క్రైమ్ కార్నర్లో వార్తలు చూసుకున్నట్లయితే చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందారు. రెంజల్ మండలంలో బాలుడు ఆదృశ్యమైన ఘటన నగరంలోని మాలపల్లిలో చోటు చేసుకుంది. కేబుల్ వైర్ల దొంగలకు దేహశుద్ధి చేశారు నవ్విపేటలో. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందారు డిచ్పల్లిలో. అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య బీబీపేట్. హత్య కేసులో 2కి జీవిత ఖైదు. పిచ్చి కుక్క దాడిలో 7గురికి గాయాలు పెరికిట్లో. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. చెందూరులో చోరీ జరిగింది. అలాగే బాలిక కిడ్నాప్ అయిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. జిల్లాలో ఇసుక నిల్వలపై సర్వే. మంచిర్యాల వెంట సర్వే చేస్తున్నారు అధికారులు. అక్రమ రవాణాపై నజరు పెడుతున్న యంత్రాంగం. అభివృద్ధి పనులతో పాటు ఇతర అవసరాలకు అనుమతులు మంజూరు చేయనున్నారు అధికారులు. పిచ్చికుక్క వీరంగం. ఆలూరులో 7గురిపై దాడి. భయాందోళనలో గ్రామస్తులు. సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైన సిబ్బందికి మెమోలు జారీ చేయాలి అంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అరవింద్ జిల్లాకు సంబంధించిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి వినతి చేశారట. ఇన్స్పైర్ కు ఆదరణ అంతే అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలు చూసే ముందు మరోసారి ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. విపినే శంభో కల్పద్రుమా విపినే గుంజతే మధుకర పుంజే గుంజతే మధుకర పుంజే కుంజవనే గహనే ఓం హర 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 మహాదేవ కోకిల కూజతి खेलते हंसावन ललिता शंभो हंसावन ललिता रचयते कला कलापं रचयते कला कलापं नृत्यते मुद सहिता ओम हर 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 महादेव तस्मिन् ललित सुदेशे शालामणिरचिता शंभो शालामणिरचिता तन्मध्ये हरनिकटे तन्मध्ये शिवनिकटे गौरी मुद सहिता ओम हर 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 महादेव क्रीडां रचयति. ఓకే, పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని వార్తలు చూద్దాం. సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైన సిబ్బంది మెమోలు జారీ చేయాలి. అలాగే ఇన్స్పైర్ కు ఆదరణ అంతే. దరఖాస్తులు రాక గడువు పెంచిన విద్యాశాఖ. ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి కానరాని స్పందన. ఇప్పటి వరకు కేవలం 1000 నామినేషన్లు వచ్చాయట. జిల్లా వ్యాప్తంగా 775కు పైగా ఉన్నత పాఠశాలలు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. మరో అంశాన్ని చూస్తే నూతన చట్టాలపై అవగాహన ఉండాలి. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. తాళ్లరాంపూర్ సొసైటీ మహాజన సభ. ప్రయోగశాల భవనానికి భూమి పూజ. ఎండు తెగులు నివారణపై రైతులకు అధికారులు సూచన. రైతులతో ఒప్పందం చేసుకున్న తర్వాత విత్తనాల సరఫరా చేయాలి అంటూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ తెలిపారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వరుస సమీక్షలు. తరచూ సుడిగాలి పర్యటనలు. పెద్దయినకే జై కొడుతున్న పెద్దసార్లు. జెండా ఆవిష్కరణకు మాత్రం నో ఛాన్స్ అంటున్నారు. పురాతన కట్టడాలు చరిత్రకు సాక్ష్యాలు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అటాసంగా నాగన్న బావి ప్రారంభోత్సవం చేశారట. టీఎన్జీఓ అధ్యక్షుడు కిషన్ రాజీనామా చేశారు. నమస్తే కథనాలతో దిగిపోక తప్పని పరిస్థితి. తప్పనిసరి కావడంతో తప్పుకున్న వైద్యం. దశాబ్ద కాలంగా సంఘటనలో చక్రం తిప్పిన అల్క అంటూ వార్తిచ్చారు. దొంగలకు దేహశుద్ధి చేశారు. కరెంటు వైర్లు ఎత్తుకెళ్తుండగా పట్టుకున్న గ్రామస్తులు. నవ్విపేట మండలం పత్యపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లల కిడ్నాప్ కు యత్నం. పట్టుకొని చితకాబాదిన స్థానికులు. బిచ్కుంద మండల కేంద్రంలో ఘటన చోటు చేసుకుంది. అలాగే గైర్హాజరైన సిబ్బందికి మెమోలు ఇవ్వండి ఆ అంశాన్ని ఇచ్చారు. ఆలూరులో పిచ్చి కుక్క దాడి. 3 ఏళ్ల బాలుడితో పాటు 6గురికి గాయాలయ్యాయి. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.